వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా రాచర్లపాడు ఇస్కో కిసాన్ సెజ్ లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మహానాడు వేదిక వద్ద జరుగుతున్న పనులను మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, తాగునీరు, భోజనం, భద్రత, వేదిక నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానాడు టీడీపీకి ప్రతిష్టాత్మక కార్యక్రమమని, నెల్లూరు జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహానాడు విజయవంతం కోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తున్నాయని, కావలి నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు. 27, 28, 29 ఈ 3 రోజులు జరిగే మహానాడుని నెల్లూరు పార్లమెంటు వాళ్ళ కండక్ట్ చేయమంటాం. దానికి అన్ని విధాల అనువైన ఇంకో కిసాన్ ఈ ఏరియా అయితే బాగుంటుందని అటు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ ఇచ్చిన వాళ్ళు కానీ, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించిన తర్వాత మన 6వ తేదీ భూమి పూజ చేయటం, వెంటనే రాజుగారు ఎవరైతే ఈ యొక్క ఏరియా మొత్తాన్ని ఆ కమిటీలో ఏరియా మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ చేయటం కానీ చేసే ఎవరైతే ఉన్నారో రాజుగారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లన్నిటి దాదాపు పొడిగించేశారు. చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా బీదా రవిచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని ఇవ్వడం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరిని రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా చేయాలని దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయిత ఉంటారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కానీ 13వ తేదీ వచ్చి ఒక దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే కమిటీలో ఎవరి పనులు స్టార్ట్ చేశారు. ఎవరి వర్క్లు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ, పార్కింగ్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే డీజీ గారితో మాట్లాడాము. వారు కూడా 13వ తేదీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా పంపిస్తాం 13వ తేదీ అన్నారు. సో 13వ తేదీ దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత వాళ్ళకి ఇస్తే ఆ విధంగా చేసి 27, 28, 29 27, 28 2 రోజులు తీర్మానాలకు సంబంధించి డిస్కషన్స్ ఉంటాయి. మహానాడు అంటే జనరల్గా ఇది తెలుగుదేశం ఒక పండగ. అంతేకాకుండా ప్రజా అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలా, ప్రస్తుతం పరిపాలనలో ఏం జరుగుతుంది, ప్రజలకు చేస్తున్న మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏదన్నా ప్రజల యొక్క వినతలుంటే వాటన్నింటినీ అక్కడ చర్చిస్తారు. చర్చించి తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి పార్టీ అధినేతకి ఇస్తే పార్టీ అధినేత మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రభుత్వంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సుపరిపాలన చేయటానికే ఈ మహానాడు అనేది పార్టీ కార్యకర్తలు అందరూ చేసుకునే పండుగ. ఆ పండుగలోనే ప్రజల అవసరాలని తీర్చే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించి అవి అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా 27, 28 2 రోజులు దీని మీద డిస్కషన్లు, తీర్మానాలు ఉంటాయి. దానికంటూ ఒక కమిటీ కూడా పెట్టారు. అదైన తర్వాత 29వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ అయితే 7 లక్షల పైగా వస్తారని, రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి వస్తారని, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దాన్ని అందరూ కలిసికట్టుగా, అందరూ ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరూ కలిసికట్టుగా చేస్తూ ముందుకు తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.